క్రీస్తునాథుని యందు ప్రియులగు సహోదరి సహోదరులారా, అనంత కోటికి పరిపాలకుడైనటువంటి ఆ దేవాది దేవుడు, ఆ పరిశుద్ధ మరియ తల్లి ఒడిలో నిద్రిస్తున్నటువంటి ఆ దివ్య బాలుడైన క్రీస్తునాథుడు ఈనాడు మిమ్మలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈ వాక్కు సందేశము ద్వారా దేవుడు మిమ్మలను హెచ్చుగా దీవించాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఈనాడు మనము ఆ పరిశుద్ధ మరియ తల్లి యొక్క మాతృత్వ మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. అనగా మరియ తల్లి నిజముగా దేవుని తల్లి అని ఈనాడు మనము గణిస్తూ ఉన్నాము, ప్రకటిస్తూ ఉన్నాం. మరియ తల్లి నిజముగా దేవుని తల్య, క్రీస్తు తల్య అనేటువంటి ఈ ఆలోచనల పరంపర ఈనాడు ఆరంభించినటువంటి విధానం అయితే కాదు. ప్రాచీన కాలం నుంచి క్రీస్తు శకము 2-3 శతాబ్దాల కాలం నుంచే ఈ డిస్కషన్స్, ఈ సంభాషణలు అనేవి ఆరంభించబడ్డాయి. ఆ సమయంలోనే క్రీస్తు శకము 431వ సంవత్సరమున ఎఫెసు మహాసభ మరియ తల్లి నిజముగా దేవుని తల్లి అని ప్రకటించటం మొదలుపెట్టింది. ఆ మహాసభ మరియ తల్లిని దేవుని తల్లిగా ఒక అధికారపూర్వకమైనటువంటి ప్రకటన చేసింది. ఆ తరువాత 451వ సంవత్సరంలో చాల్సిడన్ మహాసభ ఈ విషయాన్ని ఒక విశ్వాస సత్యంగా మనకు ప్రకటించింది. మరియ తల్లి దేవుని తల్లి అని చెప్పేటువంటి ఈ విశ్వాస సత్యం మనకు ఏం నేర్పిస్తూ ఉన్నది అంటే, వారి భాషలో ఆనాడు మరియ తల్లిని థియోటోకోస్ అనగా దేవుని తల్లి అని, క్రీస్తోటోకోస్ అనగా క్రీస్తు యొక్క తల్లి అని వారు అభివర్ణించారు. ఆ విధంగా వారు వివరించినదే ఒక విశ్వాస సత్యంగా యావత్తు ప్రపంచానికి కూడా వారు అందివ్వడం జరిగింది. అప్పటి కాలం నుంచి ఇప్పటి వరకు కూడా మరియ తల్లిని దేవుని తల్లిగా మనం కీర్తిస్తూ ఉన్నాం. ఇక్కడ ముఖ్యంగా మరియ తల్లి దేవుని తల్లి ఎలా అయ్యింది అనేటువంటి ఒక ప్రశ్న సందిగ్ధ స్థితిలో దీనికి అతి ముఖ్యమైన కారణము ఆమెకు జన్మించినటువంటి క్రీస్తు ప్రభువు. ఆమె దేవుని తల్లి అని చెప్పడానికంటే ముందు ఆమె జన్మనిచ్చినటువంటి ఆ శిశువు ఎవరు అని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఆ జన్మించినటువంటి క్రీస్తు బాలుడు నిజముగా దైవ కుమారుడు. మరియ తల్లి గర్భం నుంచి పుట్టిన తరువాతనో లేకపోతే జ్ఞానస్నానం తరువాతనో యేసు ప్రభువు దేవుని కుమారుడుగా మార్చబడలేదు. కానీ మరియ తల్లి గర్భమున ప్రభువు ఊపిరి పోసుకున్న ఆ మొదటి క్షణం నుండి కూడా క్రీస్తు దేవుడే. అతడు దైవ కుమారుడిగా ఎంచబడుతూనే ఉంటాడు. అందుకే అతనిలో ఆల్రెడీ దైవ స్వభావం పరిపూర్ణంగా ఉంది. ఇప్పుడు మరియ తల్లి గర్భమున జన్మించిన క్షణము నుంచి అతడు మానవ స్వభావాన్ని పొందుకుంటున్నాడు అంతే. కాబట్టి మరియ తల్లి గర్భమున జన్మించడం ద్వారా అతడు ఒక మానవ స్వభావాన్ని తీసుకున్నాడు అంతే. అంటే అతనిలో ఒక సంపూర్ణ దైవత్వం ఆల్రెడీ ఉంది. ఇప్పుడు సంపూర్ణ మానవ స్వభావాన్ని అతడు గణించాడు. కాబట్టి ప్రియులకు సహోదరులారా, క్రీస్తు దైవ కుమారుడు, మరియ తల్లి గర్భములో జన్మించినటువంటి వాడు, అతడు దేవుడైనప్పుడు దేవునికి జన్మనిచ్చిన తల్లి దేవ కుమారుని తల్లిగానే మారాలి. కాబట్టి ఆ తల్లిని మనము దేవుని తల్లిగా, క్రీస్తు తల్లిగా మనం పిలుస్తా ఉన్నాము ప్రియులకు సహోదరులారా. మరి ఇక్కడ మనము మరియ తల్లి యొక్క అవసరం మనకుందా? లేకపోతే అసలు మనకు తల్లి అవసరం ఏమై ఉన్నది అని ఆలోచన చేస్తే, ఒక తల్లి యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకోవడం ముందుగా ప్రయత్నం చేయాలి. ఒకానొకసారి ఒక ఫంక్షన్ ఒకటి జరుగుతా ఉంది. ఒక తల్లి తనకుండేటువంటి 2 పిల్లల్ని ఇంటి దగ్గర పెట్టి ఆమె ఫంక్షన్‌కి వెళ్ళింది. చిన్న బిడ్డలు కాబట్టి అక్కడ ఆ మందిలో పట్టుకోవడం కష్టమని వారినందరిని అక్కడ పెట్టి ఆమె ఈ యొక్క ఫంక్షన్‌కి అటెండ్ అయ్యింది. ఫంక్షన్ అయిపోయిన తర్వాత అందరికీ భోజనాలు పెడుతున్నారు. కొంచెం స్వీట్స్ అవి ఇవి కూడా ఏర్పాటు చేస్తారు. మనము పల్లెటూరు యొక్క స్త్రీలలో ముఖ్యంగా చూస్తూ ఉంటాము. ఈమె అక్కడ ఫంక్షన్ అయిపోయిన తర్వాత కొన్ని స్వీట్స్ అనేవి తన కొంగున ముడేసుకుంది. ఎందుకు? తన పిల్లల కోసము తీసుకురావడం కోసం. ఇది వాస్తవానికి తల్లులకు ఉండేటువంటి ఒక గొప్ప స్వభావాన్ని బయట పెడుతుంది. అది ఏంటి అంటే, తాము ఎంతటి గొప్ప భోజన పంక్తిలో కూర్చున్నా వాళ్ళు ఫస్ట్ ఆలోచించేది తమ పిల్లల విషయమే.
తమ పిల్లలకు ఏదైనా తీసుకొని పోవాలి. వాళ్ళు బయట ఎక్కడ తిరుగాడుతూ ఉన్నా తమ కంటికి ఏదైనా కనబడినా ఇది నా పిల్లలకు ఉపయోగపడుతుందా? ఈ విధంగానే ఆలోచన చేస్తారు. అందుకే తమ కడుపు కాలుతూ ఉన్నా కూడా వారు తమ పిల్లలకు పిల్లల కడుపు నింపడానికే మొగ్గు చూపుతారు. అది తల్లి యొక్క స్వభావం. తమ బిడ్డల యొక్క క్షేమం కోసము తన ఆరోగ్యాన్ని, తన ప్రాణాన్ని కూడా బలిగావించగలిగేటువంటి ఒక గొప్ప మనస్తత్వము తల్లిలో స్వతహాగా సహజంగానే వృద్ధి చెందుతూ ఉండడము మనకందరికీ తెలిసిందే ప్రియులకు సహోదరులారా. మరి మానవ మాత్రులమగు మన తల్లులే ఇంత గొప్పగా ఉన్నప్పుడు, ఆ దేవాది దేవుని తల్లి ఇంకెంత గొప్ప మాతృ హృదయముతో ఉండి ఉండొచ్చు. ఆ గొప్ప దేవుడు సమస్త లోక పరిపాలకుడు అన్నీ విడిచి ఒక చనుబాలుడై ఆమె ఒడిలో మైమరిచి నిద్రించినటువంటి ఒక గొప్ప సందర్భం ఇది. ఆ తల్లి ఇంకెంత గొప్ప తల్లిగా ఉండొచ్చో మనం ఆలోచించుకోవాలి. దేవుడు ఎన్నిక చేసినటువంటి ఈ మాతృ స్త్రీలలో ద బెస్ట్ వుమన్, ద బెస్ట్ మామ్. ఆమె స్త్రీలలో ధన్యురాలయ్యింది. అంతే విధంగా అమ్మ అనే పిలువబడేటువంటి ఆ స్థానంలో ఆమెదే పైచెయ్యి. అంటే అమ్మ అని పిలుపు పొందుకున్నటువంటి స్త్రీలందరిలో కల్లా ఆమెనే ఉన్నతమైన మాతృమూర్తి అని దీని భావం ప్రియులకు సహోదరులారా. పైగా కొందరు బైబిల్ పరిశోధకులు అంటూ ఉంటారు, మరియ తల్లి యొక్క విలువను మనకు కాస్త అర్థమయ్యేటువంటి ప్రస్తావన తీసుకురావడం కోసము వాళ్ళు చెప్పేటువంటి విషయం ఏంటి అంటే, యేసు ప్రభువు చెప్పినటువంటి తప్పిపోయిన కుమారుని కథ మీకు తెలుసు కదా! ఆ కథలో 2 కుమారులు, తండ్రే ఉన్నారు. అక్కడ తల్లి ప్రస్తావన లేదు. కానీ విషయం ఏంటి అంటే, అక్కడే గనక ఒక తల్లి ఉంటే ఆ కుమారుడు తప్పిపోయేవాడే కాదు. అక్కడ ఒక తల్లి ప్రస్తావన, ఒక తల్లే గనుక వాళ్ళకు ఉన్నట్లయితే ఆ కుమారుడు దారి తప్పేలాగా అయ్యే పరిస్థితి అనేది వచ్చేదే కాదు అని కొందరు చెప్తారు. వాస్తవానికి ఇది కూడా ఒక విధంగా నిజమే. పిల్లలను ఒక విధమైన క్రమ పరిస్థితిలోనికి తీసుకురావడానికి తల్లులు ఎప్పుడు కూడా ఒక సానుకూలమైనటువంటి దృక్పథముతో నడుచుకుంటారు అని చెప్పుకోవచ్చు. ఈనాడు మన జీవితాలలో మరియ తల్లి ఒక అమ్మగా మనం స్వీకరించాలని ఎందుకు చెబుతూ ఉన్నాము? ఎందుకంటే ఆమె మనకు ఒక ఆధ్యాత్మికమైన తల్లిగా మనకు అవసరం. మనమందరము కూడా తండ్రి అని పిలిచేటువంటి దేవుడు ఉన్నాడు. కానీ అమ్మ అని పిలిచేటువంటి ఆ చక్కటి హృదయం కలిగిన తల్లి మన ఆధ్యాత్మిక తల్లి మరియ తల్లి. అందుకే 6వ పౌల్ పోపు గారు ఈ విధంగా తన వాటికన్ మహాసభల ముగింపు సమయంలో చెబుతాడు. తన దివ్య కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా దైవానుగ్రహములను, కృపావరములను కొని తెచ్చేందుకు మన ఆధ్యాత్మిక మాత అయిన మరియమాత అవసరము నేటి ప్రపంచానికి ఉంది అని అతడు తెలియజేస్తాడు. మరియ తల్లి నేటి ప్రపంచానికి ఒక ఆధ్యాత్మిక తల్లిగా ఎవరైనా ఆమెను స్వీకరించవచ్చు. ఎవరైనా స్వీకరించవచ్చు. ఆ తల్లిని మన కథోలిక క్రైస్తవులం ఎవరము కూడా ఆరాధించట్లేదండి. ఆమె ఎడల మనం చూపించేటువంటి ఒక భక్తి, ఒక తల్లికిచ్చేటువంటి గౌరవమే. ఒక తల్లి ఎడల మనం చూపేటువంటి ఒక మంచి మనస్సుకు గుర్తు అని మనం తెలుసుకోవాలి. ఆ పరిశుద్ధ మరియ తల్లి కూడా తనను ప్రజలు ఆరాధించాలనో, లేకపోతే తన కుమారుని కంటే గొప్పగా తన్ను ఉంచాలనో ఏనాడు ఆశపడలేదు. ఆ తల్లి మనకిచ్చే ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదము, ప్రతి ఫలము, మన ఎడల చూపే ప్రతి కృప దైవ సన్నిధి నుంచి తీసుకురాబడినవే. ఆ క్రీస్తు ప్రభువు ఆ తల్లికిచ్చినటువంటి ఆ దీవెనల ఫలమే మనకు ఆ తల్లి పంచుతూ ఉన్నది. తను పొందుకున్నటువంటి ఆశీర్వాదాలతోనే మనకు సహాయపడుతూ ఉన్నది. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితానికి ఆమె ఒక తల్లి. మనము ఎప్పుడైనా దారి తప్పిపోతే ఆ తల్లి తన సొంత బిడ్డల్లాగా మనల్ని స్వీకరిస్తుంది, ఆదరిస్తుంది, క్రమపరుస్తుంది. పైగా మరియ తల్లికి ఉండేటువంటి ఒక గొప్ప ఆలోచన లేకపోతే లక్షణం ఏంటో తెలుసా? ఆ తల్లి తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని మళ్ళా క్రీస్తు దగ్గరకు తీసుకుపోతది.
ఆ తల్లి ఎవరిని తన కోసమని పెంచో, తను ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేయాలనో, ఇటువంటి ఆలోచనలు మరియ తల్లివి కాదు. మరియ తల్లి అంటే దేవుణ్ణి మోసినటువంటి ఒక మందసం. ఆ తల్లి దగ్గరకొచ్చిన ప్రతిసారి నువ్వు మళ్ళా క్రీస్తు దగ్గరకు వెళ్ళాలని ఆ తల్లి గుర్తు చేస్తుంది. ఈనాడు ఆ తల్లి యొక్క మాతృత్వాన్ని మనకు ఎందుకు శ్రీ సభ గుర్తు చేస్తూ ఉన్నదంటే, ఇదిగో ఈ స్త్రీ, ఈ పరిశుద్ధ మాత మనందరికీ మాత, మనందరికీ తల్లి. ఈ తల్లి దగ్గరకు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా క్రమక్రమంగా క్రీస్తుకు కూడా, క్రీస్తు బోధనలకు కూడా దగ్గరవుతారు. అందుకే త్రూ మేరీ టు జీసస్ అనేటువంటి ఒక మాట వచ్చింది. మరియ తల్లి ద్వారా క్రీస్తును చేరుకునడం. మరియ తల్లి ఆమె గొప్ప స్త్రీగా మనం ఎంచుతున్నాము. ఆమె ఒక ధన్యురాలైన స్త్రీగా ఎంచబడుతున్నాము. వాస్తవానికి ఆ గొప్పతనము దేవుడు ఆమెకిచ్చిందే. క్రీస్తు ఆమె నుంచి జన్మించాడు కాబట్టి, ఆ దైవ కుమారుని మోసినటువంటి ఫలమే ఈనాడు ఆమెను ఇంత హెచ్చైనటువంటి స్థితిలో నిలబెడుతుంది అని మనం తెలుసుకోవాలి. కానీ ప్రియులకు సహోదరులారా, మరియమ్మను ఒక అమ్మగా పిలవాలి అంటే చాలా మందికి నోట మాట రాదు. మనం గమనించినట్లయితే ఆ తల్లి ఎడల గౌరవం చూపించే కథోలిక క్రైస్తవులు, ఇంకా అన్య మతస్థులు అనేక మంది ఆ తల్లి ద్వారా ఎన్నో ప్రయోజనాలు, లాభాలు, మేలులు పొందారు. వారందరూ అంగీకరించారు. ఈమె మనకు ఒక తల్లి అని. కానీ కొన్నిసార్లు మన క్రైస్తవ సోదరులలోని ఉండే వ్యక్తులే ఆ తల్లిని విమర్శించటము, వ్యతిరేకించటం మొదలుపెడతారు. ఆ తల్లిని మనము దేవుని కంటే హెచ్చైన స్థానంలో ఉంచుతున్నాము, ఎక్కువ భక్తిని చూపిస్తూ ఉన్నాము క్రీస్తు కంటే అని వారి విమర్శనలో తెలియజేస్తారు. వాస్తవానికి వారి విమర్శలు కూడా ఒకంత మంచివే. కనీసం అప్పుడైనా మన ప్రజలు నేర్చుకుంటారు. మనము ఆ తల్లిని ఆరాధించము అన్న విషయాన్ని. కాకపోతే ఆ విధమైన సరైన విమర్శన విధానము మంచిదే. కానీ కొంతమంది ఒక మొండి పట్టుగా కావాలనే విమర్శిస్తూ జీవనం సాగిస్తా ఉన్నారు. అటువంటి దుందుడుకు స్వభావము మంచిది కాదు. పునీత గ్రెగరీ ఆఫ్ నాజియాన్జన్ గారు ఒక మాట అంటారు. మరియ తల్లిని దేవుని తల్లిగా నమ్మనివాడు దేవునికి అపరిచితుడు. ఎంత చక్కటి మాటండి. మరియ తల్లిని దేవుని తల్లిగా నమ్మనటువంటి వ్యక్తి దేవునికి పరిచయం లేని వ్యక్తిగా అతడు చెబుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ మాటను ముఖ్యమైన ఉద్దేశ్యం ఏంటి అంటే, ఆ తల్లి దేవుని తల్లిగా ఎంచబడుతుంది. ఆ గౌరవాన్నైనా నువ్వు ఇవ్వడం నేర్చుకో. ఆ తల్లి ఎడల నువ్వు ఎన్నో కార్యాలు చేయమని నిన్నెవరు బ్రతిమలాడట్లేదు. కానీ దేవుని తల్లిగా ఎంచినప్పుడు ఆ కనీస గౌరవం నువ్వు ఆమెకు ఇవ్వగలగాలి. అది చాలా ముఖ్యమైనది. నిన్ను ఆరాధించమని చెప్పడం లేదు. నిన్ను వచ్చుకొసి ఆమె కోసమని ఎన్నో పూజలు చేయమని ఏది అడగట్లేదు. కానీ గౌరవించడం నేర్చుకో. ఆమె నా ప్రభువుని తల్లి, నా దేవుని తల్లి, నా ప్రభువుని ఈ లోకానికి పంపించడానికి ఆమె ఒక సాధనమైంది. నేను గౌరవిస్తాను. మనము చదివేటువంటి పరిశుద్ధ గ్రంథములో ఉండేది దేవుని వాక్కులు. దేవుని వాక్కులు. దేవుని వాక్కును, ఆ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఏనాడైనా అపవిత్రం చేయడానికి ఇష్టపడతామా? ఏనాడు ఇష్టపడం. ఆ పవిత్ర గ్రంథాన్ని ఎవ్వరము కూడా అపవిత్రము చేయము. ఎవరైనా చేస్తూ ఉన్నా ఊరుకనే ఉండము. అదే విధంగా అదే దైవ వాక్కును మోసినటువంటి గ్రంథము బైబిల్ గ్రంథం అయితే, అదే దేవుని వాక్కును తన గర్భమందు మోసినటువంటి తల్లి మరియ తల్లి. పరిశుద్ధ గ్రంథం ఎడల నీవు ఎంత గౌరవం చూపించగలుగుతావో, అదే విధంగా ఆ వాక్కును తన గర్భమున మోసినటువంటి స్త్రీగా ఆ తల్లిని కూడా నువ్వు గౌరవించటము ఎంతో సబబైన విషయము అని ఈనాడు నేను దేవుని సమక్షమున మీకు ప్రకటన చేస్తూ ఉన్నాను ప్రియులకు సహోదరులారా. ఈనాడు ఎవరైనా మరియ తల్లి పేరు వింటేనే చిర్రున లేసేటువంటి, అనవసరమైన ఆవేశాన్ని ప్రదర్శించేటువంటి వ్యక్తులను నువ్వు చూస్తూ ఉన్నట్లయితే గుర్తుంచుకో, అటువంటిది ఒక మొండితనం వల్ల వచ్చింది. అనవసరమైన ఆలోచనలు మనసులో పెట్టుకొని లేనిపోని ఆవేశాలకు లోనైనటువంటి వ్యక్తుల సమూహమే అది. మరియ తల్లిని చూస్తే నీవు అంత ఆవేశపడి చిర్రున లేవాల్సినటువంటి అవసరం నీకు లేదు. ఎందుకు అంటే ఆ ప్రభుని తల్లిని గౌరవించటము క్రీస్తుకు ఇష్టము.
చాలామంది అనుకుంటా ఉంటారు, యేసు ప్రభువే ఎక్కడ చెప్పలేదు నా తల్లిని గౌరవించమని. మరి మీరెందుకు చేస్తున్నారు అనేటువంటి ఆలోచన దృక్పథాన్ని కనబరిచే వ్యక్తులు ఉన్నారు. అటువంటి వారికై చెప్తానండి. నిజమే, ప్రభువు తన తల్లి గురించి లేదా ఆమెను గౌరవించమని ఏనాడు చెప్పలేదు. కానీ వాస్తవమైన విషయం ఏంటి అంటే, తన తల్లిని అగౌరవపరిస్తే బాధపడనటువంటి కుమారులు ఎవరున్నారు చెప్పండి ఈ లోకంలో? ఒక సాధారణమైనటువంటి మనుషులమగు మనమే మన తల్లులను ఎవరైనా అగౌరవపరిస్తే కోపమొస్తుంది. సాధారణ మనుషులమైనటువంటి మనమే మన తల్లులను ఎవరైనా గౌరవిస్తే మనము వాళ్ళ ఎడల ఒక గౌరవాన్ని ప్రదర్శిస్తాము. వాళ్ళని అంతే మంచి మనసుతో, చిరునవ్వుతో వారిని మన ఇళ్ళలోనికి ఆహ్వానిస్తాం. మరి మనుషులమైన మనమే ఇంత ఉంటే, మరి ఆ దేవాది దేవుడు తన తల్లిని గౌరవిస్తే బాధపడతాడు అని మీరు ఎలా అనుకుంటున్నారు? ప్రతి ఒక్కరికి కూడా తమ తల్లిదండ్రులను గౌరవించండి. అలా గౌరవిస్తేనే మీరు ఒక ఆయుష్షును పొందుకుంటారని దీవెనలు ఇచ్చినటువంటి దేవుడు, తన తల్లిని అగౌరవపరిస్తే బాధపడడా చెప్పండి? అందుకే ఆ తల్లి ఎడల ఒక సానుకూలమైన హృదయం మనకు కావాలి. ఆ తల్లిని ఒక్కసారిగా అమ్మా అనేటువంటి పిలుపులో ఆలోచన చెయ్యి. ఆమె నా తల్లి అనేటువంటి కోణములో నీవు కాస్త పరికించి చూడు. ఆ తల్లి వంటి గొప్ప తల్లిని నువ్వు ఈ లోకములో ఎక్కడా చూడలేవు. ఆ తల్లి వంటి గొప్ప హృదయాన్ని నీవు ఎక్కడా కనుగొనలేవు. ఆ తల్లి అంత గొప్పది, అంత మనోహరమైంది. దేవాది దేవుడే ఒక చంటి బిడ్డలాగా ఆమె ఒడిలో నిద్రించాడండి. ఆ క్రీస్తు నిద్రించిన ఆమె ఒడిలో మనమందరం కూడా చంటి బిడ్డలం. ఆ దైవ కుమారునే పెంచిన తల్లి నేడు మనల్ని కూడా పెంచుతుంది. దైవ కుమారుని పోషించిన తల్లి నేడు మనల్ని కూడా అదే క్రీస్తు నామములో పోషిస్తుంది. ఆనాడు శిలువ మీద నుండి ప్రభువే చెప్పాడు, యోహాను ఇదిగో ఈమెను తల్లిగా స్వీకరించమని. ఈరోజు అక్కడ చెప్పినటువంటి క్రీస్తు ప్రభు మాట మన చెవుల్లో కూడా ప్రతిధ్వనిస్తుంది. ఇదిగో నీ తల్లి, స్వీకరించు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, స్వీకరించు. ఆ తల్లితో చెబుతున్నాడు ప్రభువు. అలా పరస్పర స్వీకరణ ద్వారా మనము ఆ తల్లికి బిడ్డలమవుతున్నాం. అదే విధంగా వాక్కులో చెప్పినట్టు దేవుడే తన యొక్క కుమారుని యొక్క ఆత్మను మన హృదయాల్లో నింపుతున్నాను అని చెబుతున్నాడు. ఆ కుమారుని యొక్క ఆత్మ, ఆ క్రీస్తు యొక్క ఆత్మ మనలో నింపబడుతూ ఉన్నది అంటే, ఎలాగైతే క్రీస్తు మరియ తల్లిని అమ్మ అని పిలుస్తాడో, మనము కూడా మరియ తల్లిని అమ్మ అని పిలవవచ్చు. ఈ పిలుపు ఎంతో మనోహరమైనది, ఎంతో శుభప్రదమైనది. ఆ పరిశుద్ధ మరియ తల్లికి ఎన్నో పేర్లున్నాయి, వాస్తవమే. ఎన్నో రకాల నామములతో ఆ తల్లిని మనం పిలుస్తున్నాం, వాస్తవమే. కానీ ఆ తల్లి ఎంతో ఇష్టంగా పిలుచుకోవాలి లేదా పిలిపించుకోవాలి అని ఆశపడేటువంటి ఒక పేరు ఏదైనా ఉందా అంటే, అమ్మా అన్న పిలుపు. అమ్మా అన్న పిలుపు కోసం ఆ తల్లి తపిస్తుంది. తన చెంతకు వచ్చి తన సమక్షములో నుంచొని, అమ్మా నేను నీ బిడ్డను, అమ్మా నేను నీ కుమారుని, నన్ను స్వీకరించు అని ప్రాధేయపడిగే ప్రతి హృదయాన్ని ఆ తల్లి తన హక్కున చేర్చుకుంటుంది. ఆ తల్లి సమక్షమునకు చేరి ఆమె శరణు వేడి ఒట్టి చేతులతో మనం పోం. దేవమాత శరణు గోరు జపంలో అదే చెబుతున్నాం. నిన్ను సమీపించి నీ చెంత చేరిన వారిని ఏనాడు నీవు ఒట్టి చేతులతో పంపించలేదు అని మనము బాహాటమైనటువంటి సత్యంగా తెలియజేస్తూ ఉన్నాం, ప్రకటిస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ తల్లి యొక్క మనసు అలాంటిది. ఈనాడు ఆ తల్లి చెంత మనము చేరుతూ ఉన్నాము అంటే, ఈ సంవత్సర ఆరంభం నుంచే అమ్మా అని పిలుస్తున్నాం. నువ్వు నాకు అమ్మవు, నా ఆధ్యాత్మిక అమ్మవు. నా యొక్క ఎదుగుదలకు, నా యొక్క అభివృద్ధికి నీవే ఒక కనిపెట్టులాగా ఉండు. నన్ను కాయు. నీ ఒడిలో నన్ను కూడా ఆ దివ్య బాలయేసును పెంచినట్టు పెంచుమ్మా. నీ పెంపకములో, నీ పోషణలో నేను వృద్ధి నొందాలా. ఎలాగైతే నీవు నీ కుమారుని అంత గొప్పగా పెంచి, ఆ కుమారుడు
ఆ దైవ చిత్తాన్ని పరిపూర్తి చేశాడో, అదే విధంగా ఈ సంవత్సర కాలంలో దేవుడు నా జీవితానికి ఎంచినటువంటి ఆ చిత్తమును నేను పరిపూర్తి చేయాలి అంటే, నేను నీ అండదండల్లో పెరగాలి. నీ అండదండల్లో నేను ముందుకు సాగిపోవాలి. కాబట్టి అటువంటి కృపను నాకు దయచేయి, నాకు అనుగ్రహించు తల్లి అని ఆ పరిశుద్ధ మరియ తల్లిని ఈనాడు శరణు వేడుదాం. ఆ దేవాది దేవుడు, ఆ పరిశుద్ధ మరియ తల్లి యొక్క ప్రార్థన ద్వారా మిమ్ములను హేరాళముగా దీవించుదురుగాక. ఆమేన్.